తెలుసు, ఎలిఫెంట్ లా కనిపించింది. ఇంకా జిరాఫ్. ఇంకా ఇక్కడ ఉంది, భయం నాకు. అంజీ సినిమాలో ఉంటుంది కదా. ఈరోజు ఎండగా ఉంది. ఏం తీతావు నాన్న? మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. ఈరోజు డాడీ జపం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నామా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. డే 2 ఇన్ మలేషియా. ఇవాళ జెంటింగ్ ఐలాండ్స్కి వెళ్తాం. మార్నింగ్ 8 కల్లా స్టార్ట్ అయిపోదామని నైట్ అనుకున్నాం, కానీ కుదరలేదు. బ్రేక్ఫాస్ట్కి వెళ్ళేసరికి 8 అయింది. సో కింద బ్రేక్ఫాస్ట్ చేసేసి అప్పుడు అక్కడ నుంచి జెంటింగ్ ఐలాండ్స్కి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోవడం. కాదు, లిఫ్ట్ నొక్కు. డాడీ రాని అప్పుడు నొక్కుదు, కానీ అది పట్టుకోకూడదు. ఏం చెప్పాలి, పట్టుకోకూడదు. మీకు ఆమ్లెట్ కావాలని నాకు ఫస్ట్ నేను తింటాను. నేను తిన్నాక బాగుంటే అది మీకు పెడతాను, ఓకేనా? ఆమ్లెట్ తింటా ఫస్ట్. ఇది పెడతాను. నేను మీకు నా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మేము ఇలా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉన్న స్టేస్లోనే ఉండడానికి ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే ఇదిగోండి, వైడ్ రేంజ్ ఆఫ్ ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి. మిహిరాన్ ఫ్రూట్స్ తింటాడు, అవి కూడా అన్నీ కొంచెం కొంచెం. మళ్ళీ బాయిల్డ్ ఎగ్ తింటాడు, ఆమ్లెట్ తింటాడు. సో కిడ్స్తో ఎప్పుడు ఇలా కొంచెం తిన్నప్పుడు ఇలాంటి బఫేస్ ఉంటే బెటర్ అనమాట. చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు తిన్నాక మిగతా మనం తినేయచ్చు. ఆ ప్లేట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ మిహిరానికి కాదు, మావి కూడా ఏదో కొంచెం అన్నమాట వాడికి. మా వాళ్ళిద్దరూ ఇంకా కాఫీ అది తాగుతున్నారు. ఈలోగా నేను మిహిరాన్ అలా బయటకు వచ్చాం చూడడానికి. మా స్టే బయట నుంచి ఈ లోకల్ ట్రైన్, మోనోరైల్ ఏమంటారో అది కూడా కనిపిస్తుంది అనమాట. సో మిహిరాన్ అది చూసి ఎక్సైట్ అవుతాడని తీసుకొచ్చాను. నేను కింద కూర్చొని మాట్లాడుతుంటే వాడు కూడా కింద కూర్చోడానికి ట్రై చేస్తున్నాడు అనమాట, సేమ్ హల్లని. సో వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కూడా అయింది. యాక్చువల్లీ క్యాబ్ బుక్ చేసాం. సో ఇక్కడ నుంచి జెంటింగ్ ఐలాండ్స్కి క్యాబ్, అంటే పైకి కాదు, కింద ఎక్కడైతే కేబుల్ కార్ స్టార్ట్ అవుతుందో అక్కడికి. సో అక్కడి నుంచి కేబుల్ కార్ తీసుకొని పైకి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. నేను చూసిన యూట్యూబ్ వీడియోస్లో మధ్యలో మీరు క్యాబ్ డ్రాప్ చేసిన వెంటనే షాపింగ్ ఏరియాలో ఉంటుంది, ప్రీమియం అవుట్లెట్స్, అంటే మొత్తం పాష్ బ్రాండ్స్ అన్నీ ఉంటాయి. సో ఆ అవుట్లెట్స్ ఉంటాయి. సో అక్కడ మీరు కేబుల్ కార్ తీసుకుని ఎక్కి నెక్స్ట్ ఒక స్టాప్ ఉంటుంది, అక్కడ ఏదో టెంపుల్ వీళ్ళది, కావాలంటే అక్కడ దిగొచ్చు, లేదా డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ మేము క్యాబ్ కోసం వెయిట్ చేస్తాం. యాక్చువల్లీ క్యాబ్ బుక్ చేసినప్పుడు మేము మోస్ట్లీ గ్రాబ్ వాడాం. బ్యాంకాక్లో కూడా గ్రాబ్ వాడాం. సో క్యాబ్ బుక్ చేసినప్పుడు లొకేషన్ కొంచెం ఏంటో అటు ఇటు అయింది. సో ఆయన ఆపోజిట్లో బిల్డింగ్కి ఆపోజిట్కి వెళ్ళడము ఏదో అలా అయితే మొత్తం తిరిగి వచ్చేసరికి కొంచెం టైం అయితే పడుతుందన్నమాట. సో అందుకే ఈలోగా వెయిట్ ఖాళీగా కూర్చోవడం ఎందుకని కొంచెం వీడియోస్ అవి తీసుకున్నాం. నేను మిహిరాన్కి ఫోటో తీయడానికి పొరపాటున కనుక కిందన కూర్చుంటే సేమ్ వాడు కూడా ఇంకా అదే ఇమిటేట్ చేస్తాడనమాట. ఎంత చెప్పినా నిల్చో అని కొంచెం టైం పట్టింది, కానీ మళ్ళీ నార్మల్గా నిల్చున్నాడు. సో చిన్న ఫొటోస్, చిన్న వీడియోస్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్ కాదు, ఫ్యూ మినిట్స్ అవే ఉంటాయి. నచ్చితే చూడండి, లేదంటే స్కిప్ చేయండి.
యాక్చువల్లీ ఈ లోకల్ ట్రైల్, మోనో రైల్ ఏదైతే అది ఎక్కుదామని కూడా అనుకున్నాం. కాకపోతే లైక్ మల్టిపుల్ స్టాప్స్ ఉండేవి. జెంటింగ్ ఐలాండ్స్‌కి యాక్చువల్ టైం పడతది. ఒక 30-45 మినిట్స్ ఆర్ 1 అవర్. సో, దీని మీద వెళ్తే ఫాస్ట్‌గా అయిపోతుందేమో అని చూస్తే లైక్ ఇక్కడి నుంచి ఫస్ట్ అక్కడ దగ్గరలో ఉన్న స్టేషన్‌కెళ్ళాలి. అక్కడి నుంచి ఇంకో ట్రైన్, అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ట్రైన్, అలా మల్టిపుల్ అలా చూసుకుంటే టైం ఎక్కువ పడుతుందనమాట. సో, ఎలానో మేము లైక్ 3 అడల్ట్స్, ఒక కిడ్ కదా! సో, కార్ ఉంటే బెటర్. ప్లస్ కంపారిటివ్‌లీ ఇదే బెటర్ అనిపించింది కాస్ట్ వైజ్ కూడా. సో, అందుకే క్యాబ్‌లోనే వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఇక్కడ మోస్ట్‌లీ అన్ని లొకేషన్స్ చూడడానికి కూడా. మేము రేపు వెళ్ళబోయే ప్లేస్ కూడా ఇప్పుడు మీకు కనిపిస్తుంది. బాటు కేవ్స్. అది క్రాస్ అయ్యే జెంటింగ్ ఐలాండ్స్‌కి వెళ్తున్నాం ఇప్పుడు. సో, జెంటింగ్ ఐలాండ్స్ ప్లాన్ ఏంటంటే చాలా వీడియోస్ చూశాను. అది లైక్ జెంటింగ్ ఐలాండ్స్‌లో స్టే కూడా లైక్ డైరెక్ట్‌గా అక్కడే పెట్టుకుందామా అని కూడా థాట్ వచ్చింది మాకు. సో, ఎందుకు ఇక్కడ సిటీలో తీసుకున్నామంటే ఎగ్జాస్ట్ అయిపోయి వచ్చి చూడడానికి దగ్గరలో ఏమైనా ఉంటే చూస్తాం కదా! సో, జెంటింగ్ ఐలాండ్స్‌లో ఏంటంటే అదొక సెపరేట్ ప్రపంచంలో అనమాట. ఫుల్ గేమ్స్, ఫన్ జోన్, యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. సో, అక్కడ మీకు కిడ్స్ కొంచెం మేబీ 11-12 టీనేజ్ ఆ ఏజ్‌లో ఉన్నప్పుడు అక్కడ స్టే పెట్టుకుంటే మేబీ ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉంటారు. వాళ్ళు తిరగడానికి ఉంటుంది. అంతా బాగానే ఉంటుంది. సో, మేము మోస్ట్లీ అక్కడ పెట్టుకుంటే అటు నుంచి ఇటు తిరగడానికి ఇబ్బంది అయిపోద్దని అక్కడ స్టే పెట్టుకోలేదు. సో, ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు కింద ఇక్కడ ప్రీమియం అవుట్లెట్స్ జస్ట్ అలా చూసేసి ఏమున్నాయో ఊరికే కేబుల్ కార్ అది ఎక్కుతామన్నమాట. సో, వీడియోస్లో నేను చూసిన యూట్యూబ్ వీడియోస్లో ఏం చెప్పారంటే పైన మీకు లైక్ ఒక మెయిన్ చాలా ఉంటాయి. మేమైతే ఒక పర్టిక్యులర్ బిల్డింగ్లోనే ఉండిపోయాం ఈవినింగ్ వరకు. అక్కడే చాలా లేట్ అయిపోయింది. ఏం చేశారు అంటే బ్లాగ్లో చూస్తారు, కానీ మేమేం చేసామంటే అక్కడ అడ్వెంచర్ ల్యాండ్స్ ఉంటాయి. అందులో కూడా అన్ని లెవెల్ 2 క్లోజ్ మొత్తం. సో, లెవెల్ 1 చేసేసరికి అయిపోయింది. దాని తర్వాత చిన్న షాపింగ్స్ ఉంటాయి. మేము ఒక జ్యువెలరీ స్టోర్ ఒకటి చూసాం, లైక్ సేల్ అవుతుందన్నమాట. సో, ఈజీగా అక్కడ ఒక 2 hours స్పెండ్ చేసాం అనమాట. ఈ యాంటీ టార్నిష్ జ్యువెలరీ అవి వస్తున్నాయి కదా అవి. దాని తర్వాత ఏం చేసాం, జస్ట్ మాల్ అంతా చూసాం. H&M అక్కడ ఉంటే అది కూడా చూసాం. సో, ఈజీగా మీకు అక్కడ అయిపోద్ది అబ్బా. నేను అంటే ఏమైపోద్ది, కవర్ చేసేచ్చేమో, త్వరగా వచ్చేచ్చు అనుకున్నాను, కానీ అయిపోద్ది. సో, రిటర్న్ మేము అందుకే నేను ముందు వీడియోస్ చూడడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే టికెట్స్ 1 వే తీసుకోవాలా, 2 వే తీసుకోవాలని ఐడియా ఉంటుంది. సో, రిటర్న్ వస్తున్నప్పుడు మేము 1 వే తీసుకున్నాం. సో, రిటర్న్ వచ్చినప్పుడు డైరెక్ట్గా పైనుంచి హోటల్ కాదు, అగైన్ సూర్యాకి ఎల్సిసి ఫేమస్ మా ట్రిప్లో. సో, సూర్యాకి ఎల్సిసికి వెళ్ళి డిన్నర్ చేసి అప్పుడు రూమ్కి వెళ్ళామన్నమాట. ఇంట్లోంచి హైదరాబాద్కి స్టార్ట్ అయ్యే అంటే క్యాబ్ బుక్ చేసి జస్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్ ముందు బ్యాగ్ వెయిట్ చేస్తుంటే కొంచెం ఓవర్వెయిట్లో అనిపించి ట్రైపాడ్ అవి తీస్తామన్నమాట. సో, నా ఫ్రెండ్ మోనికా ఇచ్చిన గోప్రో టు ది రెస్క్యూ, దాన్ని మీరాన్స్ రోలర్ పెట్టేసి అలా మేము ఎక్కడైనా మొత్తం అందరం తీసుకోవాలి వీడియోస్ అంటే తీసుకునేవాళ్ళం. ఫొటోస్ అవి తీసుకున్నాక ఇక్కడ కాసేపు తిరిగామన్నమాట. ఇవన్నీ మొత్తం చెప్పాను కదా, లైక్ పెద్ద బ్రాండ్స్ అన్నీ. మీకు ఏమైనా షాపింగ్ చేయాలంటే చేసుకోవచ్చు, లేదా జస్ట్ మేమైతే అలా తిరిగామన్నమాట. తిరుగుతూ మళ్ళీ కంపేర్ చేసుకున్నాం, లైక్ బ్యాగ్ మన సిటీలో కూడా ఇలా ఉంటే బాగుంది కదా, అట్లీస్ట్ వీకెండ్స్ పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికి. ఇన్ ఆర్బిట్ మాల్ ఏదో వస్తుందన్నారు వైజాగ్కి, చూడాలి అది ఎలా ఉంటుందో. సో, ఎనీవేస్ అలా మొత్తం తిరిగాం. పైన ఇంకా చాలా తిరగాలని తెలిసి కూడా కింద తిరిగాం. సో, తిరిగి కేబుల్ కార్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఓకే, క్యాబ్ కిందకి దించిన వెంటనే పైకి రావాలి. మీకు ఇది ఎక్కాలని ఉంటే, పిల్లలు ఉంటే మాత్రం షోల్డర్ తీసుకురండి, లేకపోతే వాయిన్పై. మేము వాడుతుంది బేబీ. అమెజాన్లో లాస్ట్ మినిట్ తీసుకున్నాం బ్యాంకాక్కి వచ్చే ముందు. సో, 7-Elevenలో కొంచెం వాటర్ తీసుకొని కేబుల్ కార్ పైన ఎక్కాలి. సో,
కావాలంటే ఇక్కడ తినేసి స్టార్ట్ అవ్వచ్చు. మేము మార్నింగ్ హెవీగా తిన్నాం కాబట్టి నేను తీసుకోవట్లేదు. చూపిస్తా ఇటు నుంచి కింద అన్ని పాష్ బ్రాండ్స్, బర్బరీ, అర్మానీ అవన్నీ. మీకు ఏమైనా లిస్ట్ ఉంటే బకెట్ లిస్ట్ ఇవి కొనుక్కోవాలని పెట్టుకుని ఇక్కడ డిస్కౌంట్ ప్రైజెస్కి వస్తాయి కాబట్టి. సేమ్ అని విశాఖపట్నం కైలాసగిరి కేబుల్ కార్లు ఉంటాయి కదా, అలాగే కాకపోతే కొంచెం ప్రీమియం వర్షన్ ఏమో. అప్పుడు టికెట్స్ అవి స్వైప్ చేయాలి. ఓకే. ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఒక స్టాప్ ఉంటుంది మధ్యలో టెంపుల్‌లా, మీరు కావాలంటే దిగొచ్చని. సో, ఇది యాక్చువల్లీ చూసాం అగోండి స్టెప్స్ మీకు కనిపిస్తున్నాయా? ఈ ఇదొక స్టాప్. సో, ఇక్కడ దిగి స్టెప్స్ దిగి మీరు వెళ్ళొచ్చు టెంపుల్ కావాలంటే. మేము స్టెప్స్ ఫస్టే నో అనుకున్నాం. స్టెప్స్ చూసాక ఇంకా కన్ఫర్మ్‌గా నో అనుకున్నాం. అసలు దిగలేదు కూడా. డైరెక్ట్‌గా పై వరకు వెళ్ళిపోయామనమాట. స్టార్టింగ్ కేబుల్ కార్ స్టార్ట్ అయినప్పుడు నేను వీడియోస్‌లో చూసినట్టు ఫాగ్ లేదు. త్వరగా వచ్చుంటే ఫాగ్ ఉండేది అనుకున్నాను కానీ, ఆ ఫస్ట్ స్టాప్ క్రాస్ అయ్యి ఇంకా ఈ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తున్న కొద్దీ లైక్ ఫుల్ ఫాగ్ అంతా వచ్చేసిందనమాట. ఇదొకటే కాదు, నెక్స్ట్ మేము చెప్పాను కదా, ఒక మాల్ టైప్ బిల్డింగ్‌లో ఉన్నాం. దాని టాప్ ఫస్ట్ ఫ్లోర్‌లో అక్కడ రెస్టారెంట్స్ అవి ఉన్నాయి. ఇంకా పైకి వెళ్తే మొత్తం ఫాగ్ అనమాట. అవి మీకు నెక్స్ట్ క్లిప్స్‌లో కనిపిస్తాయి. ఇందాక చూసింది మనం లెవెల్ 1 అనుకుందాం. ఇది లెవెల్ 2 అనుకోండి. ఇది మొత్తం గేమింగ్ యాక్టివిటీస్ పైనుంచి కూడా చూస్తే మీకు మొత్తం ఒక వండర్లా థీమ్‌తో ఉంటాయి. థీమ్ పార్క్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, నేను చెప్పినట్టు కొంచెం పెద్ద పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు.
ఎలిఫెంట్ అదిగో. అదిగో బాగుందా? ఎలాగుంది? సో మొత్తానికి జెంటింగ్ ఐలాండ్స్కి వచ్చాం. ఈ పైన ఇది మాల్, దీనిపైనే కేబుల్ కార్ అవుతుంది లాస్ట్ స్టాప్ ఇది. సో బిల్డింగ్ లోపలికి వచ్చాం. నేను చూసిన వీడియోస్లో చెప్పాను కదా అడ్వెంచర్ ల్యాండ్ ఒకటి ఉంది, దానికి వెళ్దామని ఫస్ట్ అక్కడికే స్టార్ట్ అయ్యాం. అంతకు మించి మిగతా అంతా షాపింగ్ తినడానికి అంతే అవే ఉంటాయి. ఇంకా చెప్పాను కదా అడ్వెంచర్ యాక్టివిటీస్. ఇక్కడ జిప్ లైన్ ఒకటి చూశాను కానీ ఫస్ట్ ట్రై చేద్దాం అనుకున్నా, తర్వాత ఎందుకు టైం బాగాలేదు, కొమ్మరాసి అసలుకే టైం బాగాలేదు ఇప్పుడు అలాంటి స్టంట్లు ఎందుకని చెప్పి లైట్ తీసుకున్నా. మిహిరాన్ ఎలాగో బిజీగా ఉన్నాడు కాబట్టి ఈ గ్యాప్లో వెళ్ళి వేరే యాక్టివిటీస్ కాస్ట్ అవి కనుక్కుందామని నేను స్టార్ట్ అయ్యాను అనమాట. తీరా వెళ్ళి కనుక్కునేసరికి కొన్ని లేవని తెలిసింది. లైక్ షట్ చేశారంట, మేబీ పీక్ సీజన్లో ఓపెన్ చేస్తారేమో, దివాళీ టైంకి అప్పుడు ఎప్పుడు వస్తారు జనాలు అని. అక్కడ ఓన్లీ 3 ఓపెన్ చేసి ఉన్నాయి అడ్వెంచర్స్, ప్లీజ్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. ఇంకొకటి ఏమో లైట్ రూమ్, ఇంకోటి అదే బ్యాంకాక్లో ఉంటుంది కదా ఆర్ట్ మ్యూజియం టైప్ది. సో ఇంకా వేరే లెవెల్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నాయంట. అవి క్లోజ్ చేస్తారంట ఓన్లీ 3 అడ్వెంచర్ ల్యాండ్స్ కొన్ని క్లోజ్ అయ్యి ఉన్నాయి కాబట్టి మిహిరాన్ గడు కార్ సెలక్షన్లో బిజీగా ఉన్నాడు. ఈ కాదు మిహి, ఇది ఏమెక్కుతావు నువ్వు? నేను ఎక్కచ్చు. ఏది ఎక్కుతావు? ఇది ఏది ఎక్కుతావు? నిన్ను పిలుస్తుంది రా అని. వెళ్దామా? బాగుంటుంది. మూడే ఉన్నాయి, డైనో ల్యాండ్ అవన్నీ క్లోజ్ అంట. ఇది సెపరేట్. జంగుల్ జిమ్ ఎక్స్ప్రెస్, డిస్కో బంపర్ కార్డు ఇవన్నీ. ఇగో ఇది బాగుంటుంది, ఇది వేస్ట్ అన్నారులే. తీసుకో అందాకలికి. ఎంత 5 మినిట్సా? ఓకే, అంతసేపు ఉన్న 5 మినిట్స్ సరే. ఒళ్ళో కూర్చోబెట్టుకోవచ్చు కదా. నెమ్మది. వీటితో పాటు ఒక పేరెంట్ కూడా అకంపెనీ చేయొచ్చు అంటే నేను వెళ్ళిపోయాను అనమాట. వై షుడ్ కిడ్స్ హ్యావ్ ఆల్ ద ఫన్. సో ఈ పర్టికులర్ పాత్లోనే డ్రైవ్ చేయాలి. వాడికి స్టీరింగ్ ఇస్తే అటు ఇటు తీసుకెళ్ళిపోయాడు. సో లాస్ట్లో కొంచెం వదిలేసాను ఫ్రీగా, ఏవి లేవు గుద్దడానికి అన్నప్పుడు. అప్పుడు వాడికి కొంచెం అలవాటు అయింది, బాగానే తీసుకెళ్ళాడు. సో దీని తర్వాత మేము అడ్వెంచర్ ల్యాండ్లో ఇందాక చూపించాను కదా 3 ఉన్నాయి. ఆ 3లో మేము ఆల్రెడీ ఈ ఆర్ట్ అండ్ ప్యారడైజ్ లాంటిదే ఇక్కడ కూడా ఉంది, అది బ్యాంకాక్లో చూస్తాం. సో అది స్కిప్ చేస్తాం. ఉన్నది ఇంకొకటి రిప్లేస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇంకొకటి ఏదో లైట్స్ది రూమ్ అన్నమాట. దానికి అంత వర్త్ అనిపించి ఓన్లీ రిప్లేస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్కి వెళ్ళామన్నమాట. 90s కిడ్స్ మీకు గుర్తుందో లేదో, రిప్లేస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ షో వచ్చేది ఏఎక్స్ఎన్లో. సో అందులో చూసినవి ఏమైనా అంటే ఆబ్వియస్లీ అన్ని ఎపిసోడ్స్ గుర్తుండవు, కానీ కొన్ని ఏమైనా చూసినవి కనిపిస్తే బాగుండు. కానీ అన్నీ ఫ్యాసినేటింగ్గా ఉన్నాయి, బాగా ఎంజాయ్ అయితే చేసాం. సో యా, మీరు కూడా మాతో పాటు చూడండి. ఐరన్ మ్యాన్ చూడు.
కిచెన్ ఫ్లోర్ ఫెరారీ, బిలీవ్ ఇట్ దిస్ ఫుల్ రీసైకిల్డ్ టేక్ చెక్కతో చేశారంట. ఇదంతా టేక్ చెక్క అంట. ఇది బాబోయ్, ప్లేస్ హ్యాండ్ హియర్ అంట. ఎందుకు కిస్మీ చేస్తావేంటి భువన్? దేవుడా, ఓకే, ఐ లైట్ యూ అప్. మీకు ఇటు చూడు, టామ్ థమ్స్ వెడ్డింగ్ ఫొటోస్ డిస్ప్లే. ఈ వెడ్డింగ్ ఫొటోస్ అదిగో చిన్నవి జూమ్ చేస్తుంది తర్వాత వీలైతే. తెలుసు, ఎలిఫెంట్లా కనిపించింది. ఇంకా జిరాఫ్, ఇంకా మిమి ఇదేంటిది?
మిహి ఇందులోకి వస్తావా? నీకోసమే. ఏ టాయ్గా లోపలికి వెళ్తామా? పద, నేను వస్తాను. పద, నేను వస్తాను. ఏంటివి టాయ్స్? ఎంత చిన్ని టాయ్స్. ఎట్లా డాడీ చూద్దామా? ఇందులో బుర్రపడదామా? హలో, బుర్రపడతావా నువ్వు? ఇక్కడి నుంచి చూడు, ఇక్కడి నుంచి చూడు. Look at me. Look at me. Look at me. Look at me. ఇదిగో ఇందులోంచి కూడా బుర్ర. ఇదిగో మా అమ్మ పెడతా చూడు. ఇదిగో భువన్, భువన్. బయట నుంచి తీవా. మార్స్ రాకే నిజంగా చాక్లెట్ లాగా ఉంది. ఉంది, భయం వేస్తుంది నాకు. సడన్గా వచ్చింది కదా. అవునులే కానీ అది ఆడు భయపడుతున్నాడు. నేనే భయపడుతున్నాడు. భయపడ్డా. ఏం లేదు నాన్న, గ్లాస్ అంతా. పదా వెళ్ళిపోదా. అమెజాన్ కలెక్షన్ అంజీ సినిమాలో ఉంటుంది కదా. Indian shrunken human head. What the? How? The shore Indians of wicked are claiming their enemies' heads as symbols. Sloths may tofu or sharpen heads, just like tofu is a core substitute for meat. Sloths are also accepted for Slit the back of the head and peel the skin away to remove the skull. Hot stones and sand were poured into vacant cavity, and the head was boiled in broth of secret herbs. Now there's a second reason that spread was to the relative who now like to take the head. Use a sloth as a scanning for your relative. Number two was more practical. ఏం బంగారం?
ఇది ఫోన్ నుంచి పెడతావు మళ్ళీ ఇది మా చేతి బోన్ తిప్పుతాడు ఇప్పుడు. అడ్వెంచర్ ల్యాండ్ బయటకు అయితే వచ్చాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అన్నది క్లారిటీ లేదు. సో అలా తిరుగుకుంటూ ఏమైనా చూద్దాం. ఇండోర్ థీమ్ పార్క్ ఏదో ఉంది. అవన్నీ ఎక్కడికి వెళ్ళినా పిల్లలతో మమ్మీకి తప్పదు. చూపించు, కప్పని చూపించు. కప్ప కనిపించట్లేదు. కప్ప ఫేస్ నానా. హ్యాపీ అలా నడుస్తూ ఉంటే ఒక స్టోర్లో సేల్ 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 అని కనిపించగానే లోపలికి వచ్చాం. ఇవన్నీ యాంటీ టార్నిష్ జ్యువెలరీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా, ఆ స్టోర్ అనమాట. సో ఇందులో అంటే మంచి ప్రైజెస్, ఇండియాలో మీకు దొరికిన ప్రైజెస్ కన్నా కొంచెం తక్కువే సేల్ కాబట్టి. సో ఆల్మోస్ట్ ఇక్కడ 2 hours స్పెండ్ చేసాం అనమాట. అన్నీ తీసుకున్నా. మోస్ట్లీ అన్నీ డేంటీ జ్యువెలరీ, చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి ఏం కాదు. సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఏమున్నాయి మాల్స్, H&M అవి చూసాం. ఇప్పుడే చాల్సిన కిట్లో బ్యాగును చెప్పులు చూసి ఒక ఇన్ఫ్లుయెన్సర్ కొనుక్కుందంటే మా ఆయన నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ రేపే కొనుక్కో అన్నాడు. సో జస్ట్ H&Mకి వెళ్దామా ఫ్రెండ్స్, చూద్దాం కాస్ట్ ఎలా ఉందో. ఇండియాలో అయితే 15% ఆఫ్ పెట్టాడు. ఇక్కడ ఎలా ఉంది ఏంటి ఉంది చూద్దాం. ఓకే వెళ్దాం. బ్యాగ్స్ అని చెప్పు, కలెక్షన్ బాగుంది. బ్యాగ్ కూడా బాగుంది యాక్చువల్లీ. ఇండియాలో చూద్దాం. ఇక్కడ ఉంది. ఇక్కడ పెద్ద జోక్ ఏంటంటే అక్కడ రింగెట్స్ ఇంకా సింగపూర్ డాలర్స్లో ప్రైస్ మెన్షన్ చేసింది. నేనేమో రింగెట్స్ పైన ఉంటే అది లైట్ తీసుకొని పెద్దగా కనిపించింది కదా, అది రింగెట్స్ కాదని చెప్పి కింద ఉన్నదాన్ని రింగెట్స్ అనుకొని కన్వర్ట్ చేసి డెడ్ చీప్ అని చెప్పి కాన్ఫిడెంట్గా నాకు నచ్చినవన్నీ షార్ట్ లిస్ట్ చేసుకున్నా. మెంటల్గా నోట్ చేసుకొని మా హస్బెండ్ ఎక్కడో ఉన్నాడు వెయిట్ చేస్తుంటే వెళ్ళి తీసుకొచ్చి మా ఆయనకి చూపిస్తే, ఆయన కొంచెం ఓపిక క్లారిటీ ఎక్కువ కాబట్టి పైది రింగెట్స్ కిందది సింగపూర్ డాలర్స్. అది నాకు తెలిసిన ఫ్యాక్టే, కాకపోతే నేను అది యాక్సెప్ట్ చేయడానికి ఒప్పుకోలేదు నా బ్రెయిన్. లేదు అని. అక్కడ చూసారా RM సింగపూర్ డాలర్స్ అంత క్లియర్గా కనిపిస్తుంది. అయినా కూడా నేను
సో అలా అయిన తర్వాత భువన్ యాక్చువల్లీ పైన టాప్ మోస్ట్ ఫ్లోర్లో ఈ బిల్డింగ్లో మీకు రెస్టారెంట్స్ ఉంటాయి. ఇంకా ఇందాక నేను చెప్పినట్టు మీకు మొత్తం ఫాగీగా ఉంటుందన్నమాట. సో మీరు తింటూ ఆ వ్యూ నది ఎంజాయ్ చేయొచ్చు. మాకు అంత ఏం ఆకలేయట్లేదని చెప్పి జస్ట్ చూద్దామని చెప్పి అలా ఎస్కలేటర్ ఎక్కి పైకి వెళ్ళాలి. అదంతా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది వీడియో మొత్తం.